మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరు ఏం పేరమ్మా? రకే రాఘవమ్మ. చనిపోయినా మీకు ఏమవుతుంది? నా బిడ్డ సార్ వేదవతి. ఎట్లా చనిపోయిందమ్మా? ఏంటి సార్ కోచింగ్ పంపించిన సార్ ఆయన దగ్గరికి. కోచింగ్ పోయింది, 9 నెలలు ట్రైనింగ్ చేసుకునింది. అంతే సార్. మళ్ళీ మేముంటే ఆ పాపకి చెప్పినాను, అతనికి భార్య బిడ్డలు ఉండారమ్మా వద్దు అని. వినలే సార్. మంచోడు నింది. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత తెలుసుకునింది అతనికి భార్య బిడ్డలు ఉండారు అని. మళ్ళీ ఫోన్ చేసింది, మా నేను వచ్చేస్తాను, అతను అంతా తెలిసింది నాకు అని. మళ్ళీ వచ్చేస్తాను నేను కొందరికి. మళ్ళీ ఆయన రానేడు సార్, మా దగ్గరికి రానేడు. మేము ఫోన్ మాట్లాడితే ఫోన్ బ్లాక్లో పెట్టేస్తుంది. ఎందుకుంటే మళ్ళీ ఆయన చెక్ చేస్తాడంటే ఫోన్ మేమేం మాట్లాడేది అంతా బ్లాక్లో పెట్టేస్తుంది. ఆమె సీక్రెట్గా ఫోన్ చేసింది సార్. 3 నెలలు అప్పుడు ఫోన్ చేసింది. మా చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో చాలా కొడతా ఉన్నాడు, నేను వచ్చేస్తాను అంది. మా ఇంటి ఆయన ఉన్నాడు, పంపిస్తాను అని చెప్పినాను. సరే నేను బందోబస్తుకి పోతా ఉన్నాను అని. సరే అమ్మా బాగుండాను, మళ్ళీ బాగుండాను అని. సరే జాబ్ ఉంది, నా బిడ్డ బాగుంటుంది అనుకునే లోపల ఇది జరిగింది సార్. ఇది జరిగింది సార్. ఇప్పుడు బాడీని ఏమంటే కూడా మళ్ళీ ఇంకా బాడీ కూడా కావాలంటే సార్. నా బిడ్డను అనుభవించిండే సాలక, జీతం తిని లోన్ పెట్టుకొని తిని నా బిడ్డను అనుభవించిండే సాలక మళ్ళీ బాడీ కూడా కావాలంట. ఏం చేస్తాడు సార్ బాడీ ఎత్తుకొని పోయి? సూసైడ్ ఎందుకు చేస్తున్నాము? ఎట్లా సార్ నాకు తెలిసేది? ఏం టార్చర్ మీరు కనుక్కోవాలా. మీరు మాట్లాడుతూ మధ్యలో మీరు మాట్లాడిన ఈ మధ్యలో ఏమన్నా మాట్లాడిందా? 3 నెలలు సార్. 3 నెలలు అప్పుడే నేను వచ్చేస్తాను అని చెప్పింది. నేను వచ్చేస్తాను ఈ వారంలో లేదు సార్. ఈ వారంలో మాట్లాడలేదు. ఇంకో సార్ నాకు చిన్న కూతురు ఉంది, ఆ బాబు మీద పడుతుంది అని చాలా ఆలోచించింది. ఆ పాప ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఆయన వచ్చి ఇంటికాడ గొడవ, ఇంతకుముందు చేసినాడు గొడవ, సచివాలయం దగ్గర చేసినాడు, ఇంటికాడ కూడా చేసినాడు. మళ్ళీ నా బిడ్డ మీద పడుతుంది అని ఇంటికి రాకుండా ఆడే ఇదైపోయింది. చెల్లెలుంటే ప్రాణం ఆమెకి. నా బిడ్డని టెంకాయ కొట్టుకునే అవకాశం ఉన్నా ప్రసాదించండి. ఎన్ని జరుగుతుండే సార్. పోనీ ప్రపంచం మీద ఆడబిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు తెలియలేదా మీకు? ఇట్లా వాళ్ళు ఉండంగానే ఇట్లా తల్లులకి బాధపడుతూ ఉండేది, నరకం చూపిస్తూ ఉన్నారు. మరి చెల్లి పెళ్లి చేసుకునేది. తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ జీతం కోసం రానేడు సార్. మేము మాట్లాడకూడదు, ఫోన్ చేయకూడదు. ఆ బాబు సీక్రెట్గా చేయాలి మాకు. మళ్ళీ దాన్ని చేస్తాడు, చెక్ చేస్తాడు, మళ్ళీ టార్చర్ బాబుకి. మళ్ళీ ఆ బాబు ఇంటికి వచ్చేసింది. ఇంకో నా చెల్లి మీద ఆడబడతాడో, నా చెల్లి జీవితం ఏమవుతుందని ఆలోచించి ఆ బాబు రాలేదు. లేకుంటే వచ్చేసి బిడ్డే. నా బిడ్డని నాకు ఇప్పగించండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డల జీతం ఇంత కూడా తినిలే, 1 రూపాయి తినిలే సార్. నేను కష్టపడి చదివించి వానికే ఇచ్చేసి కూల్ చేసి చదివించిన్నాను సార్. నా బిడ్డని కూల్ చేసి చదివించి ఉద్యోగం తెప్పించి వాని రొమ్మును పెడితే